ఇంతగా ప్రయాసపడి మరి మీటింగ్ అంతా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి, ఎందుకంటే మీ అందరికీ నా సాక్ష్యం తెలుసు కాబట్టి ఇంత దూరం వచ్చారు. దాదాపుగా దేశ విదేశాలలో 4 లక్షలు పైబడి సాక్ష్యం విన్నారని అందరికీ తెలుసు. కానీ దేశ విదేశాలలో నా సాక్ష్యం తెలుసు, కానీ ఇంటి చుట్టుపక్కల ఎవరికి తెలియదండి నా సాక్ష్యం. మరి నేను ఎక్కడి నుంచో రాయలసీమ నుంచి వచ్చేసాను. అక్కడ మరి ముక్కు మొహం తెలియదు. ఇక్కడ ఇల్లు తీసుకొని ఇక్కడ మందిరం పెట్టారు. నేను పుట్టి పెరిగింది ఇక్కడేనండి, పక్క రోడ్డులోనే. 2002, 2003 అంతకు ముందు కూడా మరి పక్క రోడ్లో రెడ్డి గారి ఇంట్లో కూడా మేము రెంట్కున్నామండి. 5-6 సంవత్సరాలు ఉన్నాము. మరి వినాయక చవితి, శ్రీరామనవమి ఇవన్నీ కూడా మీతో పాటు కలిసి చిన్నప్పుడు నన్ను చూసిన వాళ్ళు పక్క రోడ్లో చాలామంది ఉన్నారు. నేను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి రాలేదండి. అలాగే మరి నేను ఇక్కడికి వచ్చి ఏదో అందరినీ మార్చేసేయాలి, లేకపోతే నా మందిరానికి రమ్మని పిలవాలని అయితే కాదు. నేను ఎలాంటి స్థితిలో నుండి, చావు బ్రతుకుల మధ్య నుండి, మరి ఎలాంటి స్థితి నుండి దేవుడు నన్ను రక్షించాడో నా దేవుని యొక్క ప్రేమను తెలియచేయాలనుకున్నాను. ఎవరిని కూడా మరి ఇబ్బంది పెట్టాలనో బలవంతం చేయాలనో ఏ ఉద్దేశం లేదండి. మరి నా యొక్క సాక్ష్యం చెప్పాలంటే గంట పైన ఉంటుంది, కానీ కొన్ని నిమిషాలు, ఒక పావు గంటలో నేను చెప్తాను. మరి నా పేరు అర్చన అండి. మరి నా భర్త పేరు శివరాం రెడ్డి. మేము పుట్టి పెరిగింది ఇక్కడ విజయవాడ కృష్ణలంకలోని. నేను చదువుకునే వయసులో రామలింగేశ్వర నగర్లోనే 5-6 సంవత్సరాలు ఉన్నాము. మరి చిన్నప్పటి నుంచి భయంకరమైన విగ్రహారాధన. మరి ఈ యొక్క నెల అంటే నాకు ఎంతో పండగ. నేను కూడా ఎంతో విగ్రహారాధన చేసేదాన్ని. చిన్నప్పుడే అమ్మా నాన్నను పోగొట్టుకొని 4 సంవత్సరాల వయసులో అమ్మా నాన్నను పోగొట్టుకున్నాం. అమ్మ కృష్ణలు పోసుకొని చనిపోయింది. నాన్న క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. మరి అక్క, అన్నయ్య, నేను 3 పిల్లలమున్నాము. మా పరిస్థితి ఎలా, మమ్మల్ని ఎవరు పెంచుతారు, పోషిస్తారన్నప్పుడు మేనమామలు మమ్మల్ని పెంచారండి. మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు అమ్మ నాన్న పోగొట్టుకున్న పరిస్థితి ఒకటైతే, చిన్నప్పటి నుంచి ఆస్తమా వ్యాధితో నేను బాధపడుతూ ఉండేదాన్ని. ఎలా అంటే ఒక 7th క్లాస్ వయసులోనే విపరీతంగా ఆయాసము, దగ్గు, ఊపిరాడని పరిస్థితి. మరి చిన్నపిల్లలంటే చక్కగా 12 ఏళ్ల వయసులో ఎంతో యాక్టివ్గా ఉండేవాళ్ళు. నేనైతే ఎప్పుడు వంగిపోయి నడుము చేత్తో పట్టుకొని దగ్గుతూ ఊపిరాడకుండా అలాంటి స్థితిలో ఉండేదాన్ని. తినాలన్న భయం, తింటే ఎక్కడ ఊపిరాడకుండా గొంతులోనే ఉంటుంది. మరి లోపల ఊపిరితిత్తుల లోపల దురద, పైన దురద పుడితే ఎవరైనా గోక్కుంటారండి, కానీ నా లోపల ఊపిరితిత్తులో దురద కొట్టుకునేదాన్ని. దగ్గు వచ్చినప్పుడు ఊపిరాడకుండా దగ్గు వస్తూ ఉండేది. చాప మందు మింగేశాను, హోమియోపతి మందు మింగాను, మరి అనేకమైన మందులు, చాలా మందులు వాడానండి. అయితే ఎన్ని మందులు వాడినా కూడా నాకు మరి స్వస్థత కలగలేదు. ఇటు పక్క చూస్తే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు చెప్పిన సంగతి ఏంటంటే, ఆయాసం ఎక్కువ ఉంది, బాగా దగ్గుతుంది, చాలా వీక్ అయిపోయింది, కాబట్టి 3 ఇంజక్షన్లు చెప్తాము. ఆ ఇంజక్షన్లు బాగా ఎక్కువైనప్పుడు మాత్రమే వేసుకోవాలి, అది క్రిటికల్గా ఉంది కాబట్టి ఆ 3 ఇంజక్షన్లు చెప్తున్నామని అన్నారండి. అయితే నేను ఆ ఇంజక్షన్స్ వేసుకున్నప్పుడు ఎలా వేయాలంటే నరాలకు వేయాలి. ఆ నరాలకు వేసేటప్పుడు ఆ మందు నా బాడీలోకి ఎక్కుతున్నప్పుడు భయంకరమైనటువంటి మంట, అసలు తట్టుకోలేనంత వేదన. అయితే నేనేంటి, ఈ ఇంజక్షన్స్ వేపించుకునేటప్పుడు నేను పడితే బాధ, ఒక అరగంట పడతానేమో. ఆ తర్వాత ఇంజక్షన్స్ వేపించుకున్న తర్వాత నాకు ఒక వారం రోజులు, ఒక 4-5 రోజులు రిలాక్స్గా ఉండేది. మళ్ళీ అప్పుడు ఫ్రీగా ఉండొచ్చనే ఉద్దేశంతో మరి ఒక చోటుకి వెళ్తే డాక్టరు ప్రిస్క్రిప్షన్ ఏదమ్మా, డాక్టర్ చీటి అది అంటారు కదా అనేవాళ్ళు. లేదండి నాకు డాక్టర్ చెప్పారని ఇవాళ ఈ హాస్పిటల్కి వెళ్తే ఇంకొక వారంలో ఇంకొక హాస్పిటల్కి, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి, మెడికల్ షాప్లో కాంపౌండర్ దగ్గరికి, ఇట్లా ఇష్టానుసారంగా వెళ్ళిపోయి ఇష్టానుసారంగా నేను ఇంజక్షన్లు వేయించుకునేదాన్ని. నాకు కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బులు, నేను దాచిపెట్టుకున్న డబ్బులతో ఇంజక్షన్లు పెద్ద రేటు కూడా ఉండేవి కాదవి. అట్లా ఎప్పుడు కూడా ఇంజక్షన్లకి అడిక్ట్ అయిపోయాను. మగవాళ్ళు కనుక సిగరెట్లకు, త్రాగుడుకు అలవాటు అయిపోయినట్టుగా నేను ఆ ఇంజక్షన్లు లేకపోతే ఉండేదాన్ని కాదు, అంత బానిసనైపోయాను. అవి లేకపోతే నాకు ఊపిరాడేది కాదు, కడుపు నిండా అన్నం తినేదాన్ని కాదు. అలాంటి స్థితిలో వాటికి అలవాటు పడిపోయాను. మరి ఇలా ఉంటున్నప్పుడు మరి మా అక్కగారికి పెళ్లి చేసి నంద్యాలు ఇచ్చారండి. మరి నంద్యాలు ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ అమ్మ నాన్న లేక నేను ఎన్నో శ్రమలు పడుతున్నాను, కష్టాలు పడుతున్నాను. నేను మా అక్క దగ్గరికి వెళ్ళిపోతే బాగా ఉండొచ్చు అనుకుని అక్క దగ్గరికి వెళ్ళిపోయానండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం ఈ మందుల ఎఫెక్ట్ వల్ల బాగున్నాను. ఆ తర్వాత మరి కొన్ని అనివార్య కారణాలు బట్టి వివాహం జరిగింది. ఆ వివాహం కూడా మరి పెద్దల అంగీకారం లేకుండా సొంతంగా, మరి నా భర్త యొక్క తరపు వాళ్ళు ఉన్నారు, నా తరపు ఎవ్వరు లేదు, సొంతంగా వివాహం చేసుకోవటం జరిగింది. వివాహం అయితే ఎవరికైనా తగ్గుతుంది అంటారు,
కానీ నాకైతే విపరీతంగా ఆయాసం ఎక్కువైపోయిందండి. ఎంతగా అంటే కనీసం అంటే లేవలేని స్థితిలో, నీళ్లు కూడా ఉమ్మి కూడా మింగలేని స్థితిలో, బాత్రూమ్కి కూడా నన్ను ఎవరైనా చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాలి. మా అత్తయ్య గారు అంటున్నారు, ఏరా ఏదో ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటానంటే పోనీలే కట్నం లేకపోయినా పర్లేదు అనుకున్నాము, రేపో మాపో చచ్చిపోయే రోగిష్టి దాన్ని పెళ్లి చేసుకొచ్చుకున్నావేంట్రా అని మా అత్తయ్య గారు నా ముందే నా భర్తను తిడుతుందండి. నేను ఎంతో చిన్నప్పటి నుంచి ఎన్నో భయంకరమైన పూజలు, విగ్రహాలు, మా వాళ్ళంతా కూడా లారీ ఫీల్డ్ అండి. మామయ్య వాళ్ళు చాలామంది వెనక కూర్చున్నారు. లారీ ఫీల్డ్ వాళ్ళు షిరిడీలో లారీలో మరి ఫ్రీగా ప్రతి సంవత్సరం తీసుకెళ్లేవాళ్ళు. మరి ఈ పండగలు వచ్చిన అక్కడ మూల మీద బొమ్మ పెట్టేవాళ్ళు కదా, విగ్రహాలు మా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు 2001 నుంచి 2003 వరకు జరుగుతున్న సంగతి. ఇక్కడ ఈ మూల మీద కట్ట దిగగానే అక్కడ ఇచ్చేవాళ్ళండి. మీ అందరికి తెలుసు కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను. మరి అలా ఇచ్చేటువంటి కుటుంబంలో మరి నేను నాకు తెలిసిన దేవుళ్ళందరినీ కూడా చాలా చాలా ఏడ్చాను. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. నేను ఎలా కష్టపడి పెరిగానో, ఎలా ఏడ్చి పెరిగానో, ఎంత తిప్పలు పడ్డానో, నేను ఎదుగుతుండగా నా ఆరోగ్యం సహకరించగా తినడానికి కష్టపడుతూ ఎన్నో తిప్పలు పడి ఇబ్బందులు పడి పెరిగిన నాకు ఇప్పుడు వివాహం చేసుకుని నన్ను కోరుకొని నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఈ పెళ్ళయ్యాకైనా నేను సంతోషంగా జీవిస్తానేమో అనుకున్నాను. కానీ నాకు ఆ యొక్క సంతోషం మిగలకపోగా ఇంక ఇప్పుడో మాపో చనిపోయే పరిస్థితి. ఎలా అంటే మంచం మీద పడుకోబెడితే చివరిగా శవానికి నోట్లో తులసి నీరు పోస్తారు అంటారు కదండి, అలా తులసి నీరు పోస్తే నా ప్రాణం పోయే అంత స్థితికి నా పరిస్థితి దిగజారిపోయింది. తినలేని పరిస్థితి. ఒక ఇడ్లీ అయినా నా భర్త తినిపిస్తే అలా తినేదాన్ని. మా అత్తయ్య గారు స్నానం చేపిస్తే అట్లా నన్ను తీసుకొచ్చి ఒక బొమ్మలాగా కూర్చోబెట్టేవారు. నంద్యాల చుట్టుపక్కల హాస్పిటల్స్ అన్నీ తిరిగి డాక్టర్లు హైదరాబాద్లో మరి మాసప్ ట్యాంక్ దగ్గర మహావీర్ హాస్పిటల్ అని ఒకటి ఉందండి, అక్కడికి వెళ్ళండి, ఏపీలోని నెంబర్ 1 మరి డాక్టర్ గారు అక్కడ ఉంటున్నారు, మతీనుద్దీన్ గారని. మరి అక్కడికి వెళ్ళినట్లయితే మరి అక్కడ డాక్టర్ బాగు చేస్తారని చెప్పారండి. ఎంతో ఆశతో ఇప్పటిదాకా నేను ఏదో చిన్న చిన్న హాస్పిటల్కి తిరిగాను. ఇప్పుడు ఏపీలోనే నెంబర్ 1 డాక్టర్ అంట, హైదరాబాద్లో ఉంటున్నారంట. పెద్ద మెడికల్ కాలేజీ ఉంది, మహావీర్ హాస్పిటల్ అని అండి, ఇప్పటికీ కూడా ఉంది. అక్కడికి అపాయింట్మెంట్ తీసుకొని కష్టంగా మరి హాస్పిటల్కి వెళ్ళాను. ఇంకా ఏంటి అంటే నా మనసులో ఒక ఆలోచన, నేను పూజించిన వారు ఎవరు నాకు సహాయం కాలేదు, నేను ప్రేమించిన వారెవరు నాకు సహకరించలేదు, నేను ఆశపడిన వాళ్ళందరూ నాకెవ్వరు కూడా నా స్థితి నుంచి, ప్రాణం పోతున్న నా పరిస్థితి నుంచి, ఊపిరాడని నా పరిస్థితి నుంచి, ఒక్క ముద్ద అన్నం తినలేని నా పరిస్థితి నుంచి, కనీసం నా పని నేను చేసుకోలేను. ఏం ముసలిదాన్న అండి నేను, 18 సంవత్సరాల వయసు కరెక్ట్గా నా వయసు. అలాంటి వయసులో యవ్వనస్తులు ఎలా ఉంటారండి? కానీ నేను ఎవరి మీదైనా ఆధారపడే పరిస్థితిలో నేను ఉంటున్నాను. అలా ఉంటున్న సమయంలో ఎంతో సంతోషంగా ఒక పెద్ద డాక్టర్ని నేను కలవబోతున్నాను, నా ఆరోగ్యం బాగైపోతుంది అన్న సంతోషంతో నేను హాస్పిటల్కి వెళ్ళి కలిశానండి. ఆ డాక్టరు నాకు చెకప్స్ అన్నీ చాలా చేసి నన్ను అట్లా బయట కూర్చోబెట్టి నా భర్తను పిలిచి, ముస్లిం డాక్టరు, చాలా పెద్ద వయసు కలిగిన ఆయన, నా భర్తను పిలిచి అన్నాడు, ఏరా పెళ్ళై ఎంతకాలం అయింది అన్నాడు. 3 నెలలు మాత్రమే అవుతుందని చెప్పారండి. ఏరా ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నావు అన్నారు. అదేంటండి ఇలాంటి దాన్ని అంటే ఏమైందండి అంటే, ఈ అమ్మాయి ఎంతో కాలం బ్రతకదు, రోజులే బ్రతుకుతుందో వారమే బ్రతుకుతుందో తెలియదు, బ్రతికినంత కాలం కూడా ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి. మరి నేను మా అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక చిన్న టీచర్ జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను. నా భర్త అన్నారు, ఆ అమ్మాయి హెల్దీగానే ఉండండి, ఎప్పుడో ఒకసారి ఆయాసం వచ్చేది, అప్పుడు ఇంజక్షన్లు వేయించుకుంటే తగ్గిపోయేది, ఆ అమ్మాయి చక్కగా యాక్టివ్గా ఉంటుంది, ఎందుకు ఆ చావు బ్రతుకుల మధ్యకి ఎందుకు వెళ్ళింది అంటే డాక్టర్ చెప్పినటువంటి వివరించారు. ఎందుకంటే 12 సంవత్సరాల వయసు నుండి నేను 3 ఇంజక్షన్లకు బానిసనైపోయాను. ఆ 3 ఇంజక్షన్స్ ఏవో కాదండి, స్టెరాయిడ్స్ అంటారు వాటిని. ఇప్పుడు కరోనా సమయంలో కొంతమందికి తెలిసిని అవి స్టెరాయిడ్స్ అని, నాకు తెలియకుండానే ఒక మత్తు మందులాగా వాటికి నేను బానిసనైపోయి, నాకు ఇంజక్షన్లు వేయండి. మామూలుగా ఫస్ట్ టైం ఆ ఇంజక్షన్ వేయించుకున్న వాళ్ళు సెకండ్ టైం వేయించుకోవటానికి ధైర్యం చెయ్యరు. కానీ నాకున్న బాధను బట్టి, నా బలహీనతను బట్టి, నాకున్న వేదనను బట్టి, నేను పడే బాధ కంటే ఇంజక్షన్ల బాధ అది ఎక్కువగా నేను ఎంచుకొనలేదు. అలా ఇంజక్షన్లు వేయించుకోవటం వల్ల ఆ స్టెరాయిడ్స్ వాడటం వల్ల 18 సంవత్సరాల వయసులో 80-90 సంవత్సరాలకు వాడాల్సిన
మందులన్నీ వాడేశానంటండి. అప్పుడు బాడీ ఏమైపోయిందంటే మొత్తము కూడా డెడ్ అయిపోయింది. ఏ మెడిసిన్ కూడా నా బాడీకి రియాక్ట్ అవ్వడం లేదు. ఎన్ని మందులైనా వాడవచ్చు, ప్రపంచంలో ఎన్నో మందులు కనిపెట్టారు, మందులు పని చేస్తాయి, కానీ నా శరీరము దానికి సహకరించట్లేదు. ఏ ఇంజక్షన్లు వేసినా, ఏ ట్యాబ్లెట్లు వాడినా, ఎన్ని మిషన్స్ పెట్టినా, నా భర్త అన్నాడు ఆపరేషన్ చేస్తే ఏమన్నా, ఆపరేషన్ చేయటానికి అసలు ఆ శరీరమే పని చేయట్లేదు. మొత్తము ఆ మెడిసిన్ వాడటం వల్ల నా ఎముకలు మొత్తము, కాల్షియం మొత్తం కూడా రాలిపోయింది. ఎలా అంటే గట్టిగా కింద పడితే నా మోకాళ్ళు ఇరిగిపోతాయి. నా పళ్ళు యవన కాలం అప్పటి నుంచి అన్నం తింటుంటే ఇసుకలాగా రాలిపోతూ ఉండేదండి. ఇసుకలాగా రాలుతూ ఉంటే నేను అనుకునేదాన్ని అన్నంలో కలిసిందేమో, ఏమోలే పన్ను ఊడిపోయిందేమో అలా అనుకుంటూ ఉండేదాన్ని. క్రమక్రమంగా నా పళ్ళు ఊడిపోతున్నాయి. నాకు ఇప్పుడు పెట్టిన పళ్ళు కూడా పెట్టుడు పళ్ళండి, కింద 4. నిన్ననే ఒక పన్ను పైన ముక్క ఊడి చేతికి వచ్చింది. ఇప్పటికీ రాలిపోతున్నాయి. కానీ ఇంత బలహీనమైన స్థితిలో దేవుడు ఎలా బ్రతికించుకున్నాడో నేను చెప్తాను. అయితే ఇట్లా రాలిపోతూ ఉన్నాయి పళ్ళు, మొత్తం ఆల్రెడీ అన్నీ కూడా ముక్కలు ముక్కలు అయిపోయినాయి. కింద పడితే మోకాళ్ళు ఇరిగిపోతుంది, చెయ్యి వెనక్కిరిస్తే చెయ్యి ఇరిగిపోతుంది, ఎముకలు మొత్తం పెళుసుగా అయిపోయాయి స్టెరాయిడ్స్ వల్ల. గర్భసంచి అంతా పాడైపోయింది, హెవీ మెడిసిన్ వాడటం వల్ల లివర్ డ్యామేజ్ అయింది. ఈ అమ్మాయి రోజులు బ్రతుకుతుందో వారం బ్రతుకుతుందో తెలియదు, సంసారానికి పనికిరాదు. నేనెందుకు సహోదరిని మరి ఫోన్ చేసి మరి మొదట నేనే మాట్లాడాను, ఎందుకంటే ఇంచుమించుగా ఇద్దరి సాక్ష్యం ఒకటే. ఎందుకంటే ఆ బాధపడుతున్న వారికి, ఆ దేవుని యొక్క ప్రేమ అనుభవిస్తున్న వాళ్ళకి రుచి చూచి మేము ఎరిగాం కాబట్టి దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని ప్రేమ ఏంటో అని వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఒక ప్రేరేపణ, ఎక్కడో ఉన్న ఆమెతో నాకెందుకు, దేవుడు నాకు అంతో ఇంతో పరిచర్య ఇచ్చాడు, ఆమెకు ఫోన్ చేసి నేను మాట్లాడాలా అన్న ఆలోచన కాదు, ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు సాక్ష్యాన్ని పంచుకోవాలి. దేవుడు చేసిన మరియమ్మ గర్భవతి అయ్యి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు ఆ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసిందంట. ఎందుకు? పరిశుద్ధాత్మ ఇద్దరిలో ఎక్కడైతే ఉప్పొంగుతూ ఉంటుందో దేవుని శక్తి దిగి వస్తుంది. కాబట్టి ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని చెప్పి మాట్లాడి ఒకరికొకరు మేము సాక్ష్యాలు పంచుకున్న తర్వాత మొదటిగా నేను వాళ్ళని ఆహ్వానిస్తే వాళ్ళు కాదు, మొదటగా నువ్వురా అమ్మ, మీరు రండి మా మందిరానికి, మీరు వచ్చి మా మందిరంలో మీ సాక్ష్యం పంచుకోండి అని ఆహ్వానించి ఉంటున్నారు. దేవుడి నామానికి స్తోత్రం, హల్లెలూయా. అయితే డాక్టర్ చెప్పిన సంగతి ఏంటంటే మొత్తము కూడా డ్యామేజ్ అయిపోయింది, సంసారానికి పనికిరాదు. మరి గాజు బొమ్మలాగా అట్లా షోకేస్లో పెట్టుకొని చూసుకున్నట్టు చూసుకోవాలి. ఇచ్చి పంపించాను. నా భర్త అడుగుతున్నాడు, మరి ఏమైనా మందులు ఏమన్నా ఇవ్వండి, మేము వాడుకుంటాం, ఎంత రేట్ అయినా పర్లేదని అంటే ఏ మందు పనిచేయదని మా బాధ తట్టుకోలేక ఏదో పెద్ద పెద్ద మిషన్స్ ఇచ్చారు. ఆ మిషన్స్ ఏదో పెట్టుకుంటే కొంచెం ఊపిరి అందుతుందని. కానీ అలాంటి సమయంలో మరి మా మామయ్య వాళ్ళకి నేను ఫోన్ చేసి పరిస్థితి ఇలా ఉందని చెప్పినప్పుడు వాళ్ళు పరిస్థితి నేనేమని చెప్పేవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఏంటని చెప్పాను. భయంకరమైన విగ్రహారాధన, షిరిడీకి తిరుపతికి లారీలలో ఫ్రీగా తీసుకెళ్ళినటువంటి వారు ఈ ప్రాంతంలోనే, ఎక్కడి నుంచో వచ్చి నేను చెప్పట్లేదండి, ఈ ప్రాంతంలో వాళ్ళని, పక్క సందులో సాక్షులు ఉన్నారు, మీరు తెలుసుకున్నా కూడా అలాగే ఉంటుంది. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళొచ్చండి. వాళ్ళు నేను నంద్యాల నుంచి 9 చావు బ్రతుకుల మధ్య నేను వస్తే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళని చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అంటే వీళ్ళు మామూలుగా అంతకుముందు చేసినవన్నీ కూడా ఏమీ లేవు, ఇంట్లో ఏ ఫొటోస్ లేవు, ఏ విగ్రహారాధన లేదు. ఏమైంది అసలు? మా పెద్దమావయ్య గారు అనేవాళ్ళు, నా భర్త నా తమ్ముడు బతికుండగానే నా మరదలు బొట్టు తీసేసింది భర్త చనిపోయినట్టు అని మా చిన్నత్తయ్య గారిని ఎప్పుడు కూడా దూషిస్తూ ఉండేవాళ్ళు. అలాంటిది ఆ తెల్లవారుజామున ఆయన వెలుగెత్తి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే నేను ఆశ్చర్యపోయి, అసలు ఈయనకి క్రైస్తవులు అంటేనే పడదే, దేవుడు అంటేనే పడదే, ఈయనేంటి ప్రార్థన చేస్తున్నాడు, ఇది నిజమా కాదా అనుకున్నాను. కానీ తర్వాత నేను తెలుసుకున్న సంగతి ఏంటంటే, నేను నంద్యాల వెళ్ళిన తర్వాత మా వాళ్ళకున్న లారీలన్నీ ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి అప్పులు పాలైపోయి తింటాకి కూడా తిండి లేక, అప్పుల వాళ్ళు అవమానపరుస్తుంటే అవమానాలు భరించలేక చనిపోవాలనుకున్నప్పుడు, పురుగు మందు తాగి చనిపోవాలనుకుంటున్నప్పుడు సేవకుల ద్వారా ఇక్కడ మీరు అమ్మ చనిపోవాలని సిద్ధపడ్డారంట. దేవుడు మాకు తెలియచేశాడు, మీరు చనిపోవటానికి వీల్లేదు, దేవుడు మీ కుటుంబాన్ని రక్షిస్తాడని మా మేనమామలకు సువార్త ప్రకటించబడి 2 మావయ్యల కుటుంబాలు కూడా రక్షణ పొంది వారి ద్వారా నన్ను మందిరానికి తీసుకెళ్లారు. మందిరానికి తీసుకెళ్ళినప్పుడు నేను నా భర్త వెళ్ళినప్పుడు నా భర్త ఒకటే అనుకున్నారు, ఎప్పుడో అప్పుడు చనిపోయే వాళ్ళకి ఏ దేవుడైతే ఏమైంది, ఏ మందిరం అయితే ఏమైందని మరి మందిరానికి వాళ్ళతో పాటు తీసుకెళ్లారండి. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ చెప్తున్నటువంటి సేవకుల వాక్యము,
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మరచునేమో కానీ నేను నిన్ను మరవను, నిన్ను ఎత్తుకుంటాను, నిన్ను నడిపిస్తాను ఇవన్నీ చెప్తుంటే నాకు ఇంకా గుర్తులేదు. ఇది ఒక్క మాట గుర్తుంది. నాకున్న బాధను పెట్టి మా వాళ్ళు నేను వస్తున్నానని సేవకులకు ముందే చెప్పుంటారు, అందుకే నా గురించే చెప్తున్నారు సేవకులు అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు మరి కొత్తగా పరిచయం చేసి మా మేనకోడలండి చావు బ్రతుకుల మధ్య ఉంది, డాక్టర్స్ చేతులు ఎత్తేశారు, ఇప్పుడో అప్పుడో చనిపోయేటట్టు ఉంది అని చెప్పినప్పుడు ప్రార్థన చేశారు. ఆ విధంగా అడుగుపెట్టిన మేము మరి కొన్ని రోజులు చనిపోతానన్న నేను మందిరానికి వెళ్తున్నా, మీటింగ్స్కి వెళ్తున్నా, ఎక్కడ వాక్యం అంటే అక్కడ వెళ్తున్నాను. నాకు ఒక ధైర్యము, హృదయంలో నెమ్మది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా చనిపోతావు అని నా ఎదురుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ దేవుడైతే దేవుడు ఆదరణ కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు, నిన్ను విడువడు, ఎడబాయడు అని అనేక మాటలు నాకు చెప్తున్నప్పుడు నా హృదయంలో ఒక ధైర్యం. ఎలాగో చనిపోతున్నా, ఏ దేవుడైతే ఏమైంది అనుకున్నట్టుగా ఈ దేవుడు మాటలేవో బాగున్నాయి, ఈ దేవుడిని నమ్ముకుందాము అనుకున్నామండి. అలా అనుకున్న తర్వాత 2 నెలలు, కొన్ని రోజుల్లో చనిపోతానని నేను 2 నెలలు బ్రతికి మరి నా పని నేను చేసుకుంటున్నా. మరి అంటే స్నానం చేయటం కానివ్వండి, తినటం కానివ్వండి, నా పని. ఇంతకుముందు ఎవరి మీద ఆధారపడేదాన్ని, ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నానండి. చేసుకుంటున్నప్పుడు నాకు ఒక విశ్వాసం. ఇప్పుడు నంద్యాల వెళ్ళిపోయాం, నేను నా భర్త అత్తగారింటికి వెళ్ళాం. ఇప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నంద్యాలలో కర్నూలు డిస్టిక్లో మీరు యూట్యూబ్లో కొట్టండి, మహానంది అన్న ప్రాంతం ఉంది. మరి ఆ యొక్క గుడి ధర్మకర్తలు నా యొక్క భర్త గారి తాత ముత్తాతలండి. ఆ యొక్క పొలంలో లింగము దొరికినందుకు ఆ యొక్క పొలాన్ని మా అత్తయ్య గారి తాత ముత్తాతలు ఆ పొలాన్ని అలా వదిలేసి, మరి దేవుడి యొక్క లింగం దొరికింది కాబట్టి అలా వదిలేశారు. అలాంటి భయంకరమైన విగ్రహారాధన. మా వాళ్ళ పేర్లు చెప్తే మా మామగారి పేరు ఈశ్వర్ రెడ్డి, మా బావగారు 3 అండి, సాంబశివారెడ్డి, శివశంకర్ రెడ్డి, శివరామరెడ్డి, శివమ్మ. ఈయన మాలలు వేసుకుంటూ ఎంతో భయంకరమైన విగ్రహారాధన. అలాంటి ఇంటిలో ఇప్పుడే మా అత్తయ్య గారు మరి ఏమంటున్నారు, కట్నం తీసుకురాలేదు, రోగిష్టిది, అమ్మా నాన్న లేరు, ఎవరు లేరని తిడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే తక్కువ కులం వాళ్ళ దేవుని తెచ్చి మా ఇంట్లో పెట్టిందని తిడుతున్నారు. తక్కువ కులం వాళ్ళ దేవుడు వాళ్ళని తెచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది, వాళ్ళని తీసి అక్కడ కూర్చోబెట్టింది, మా ప్లేట్లలో పెట్టింది, నీళ్ళు ఇచ్చింది, ఇట్లా భయంకరంగా తిడుతూ ఉన్నారు. ఎన్ని తిట్టినా కూడా మరి మేమిద్దరం కూడా ముందుగా రహస్యంగా ఆరాధించాం. కొంతకాలమైన తర్వాత ఇద్దరం కూడా ఎవరికి తెలియకుండా రక్షణ తీసుకున్నాం. హల్లెలూయా. రక్షణ తీసుకున్న తర్వాత ఇలా జరుగుతున్న క్రమంలో 4 సంవత్సరాలు దేవుడు నా ఆయుష్ కాలాన్ని పొడిగించాడండి. హల్లెలూయా. రోజుల్లో చనిపోతానన్న నాకు 4 సంవత్సరాలు దేవుడు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. ఇలా 4 సంవత్సరాలు బ్రతికాను కదా, చక్కగా ఒక సంఘంలో మరి దేవుడు స్థిరపరిచి చక్కగా ఆరాధనలో, వాక్యంలో, ప్రార్థనలో ఎంతో సంతోషంగా వెళ్ళిపోతున్నాను. వెళ్తున్నప్పుడు నాకు ఒక వ్యాధి ఉండేదండి. చాలా వ్యాధులు ఉన్నాయి, ఒకటి కాదు. వాటిల్లో ఒక ముఖ్యమైన వ్యాధి ఏంటంటే రక్తస్రావ వ్యాధి. మరి స్త్రీకి ఒక నెలలో ఆ బాధ వస్తేనే ఎంతో భయంకరంగా ఉంటుంది. నేను నెలలో 1-2 రోజులు మాత్రమే ఫ్రీగా ఉండేదాన్ని. ప్రతిరోజు కూడా నాకు రక్తస్రావం అవుతూ ఉండేది. నాకు గర్భసంచి కుళ్ళిపోయింది, లివర్ పాడైపోయింది, ఎముకలు రాలిపోతున్నాయి, నేను పనికిరాని దాన్ని అని అందరికీ తెలుసు. కానీ అందరి ఆలోచన ఈ అమ్మాయికి పిల్లలు పుట్టారు కదా, ఈ అమ్మాయి గర్భసంచి కుళ్ళిపోయింది కదా, అందుకే ఎప్పుడు కూడా రక్తస్రావం. ఎన్ని హాస్పిటల్ తిరిగినా అది నయం కాల. నేను అంత బాధపడుతున్నా, నా సంతోషం ఏంటి, నేను బ్రతికున్నా. హల్లెలూయా. దేవుడు నా ఆయుష్ కాలాన్ని పొడిగింపచేశాడు. 4 ఏళ్ళు కూడా నేను సంతోషంగానే ఉన్నాను. నాకు ఈ వ్యాధి ఉందే, నేను బాధపడుతున్నానని ఏనాడు నేను బలహీనంగా లేను. అయితే మా అత్తయ్య గారు అంటున్నారు, ఎవరినైనా అనాథ పిల్లల్ని తెచ్చి పెంచుకుందాం ఇట్లా అని చాలా దూషించి నన్ను మాట్లాడుతున్నారు. చాలా చిన్న చూపుగా నా భర్తను తిడుతున్నారు. అలా అప్పుడు నేను ఒక్కటే ప్రార్థన చేసుకున్నా. ఒక ఆదివారపు ఆరాధనలో నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తున్నానండి. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏ చిన్న కష్టం వచ్చినా, బాధ వచ్చినా బయటికి ఎవ్వరికి చెప్పుకునేదాన్ని కాదు. బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ తిప్పుకొని చేతులు కొరుక్కొని ఏడ్చేదాన్ని. ఒక మెంటాలిటీ లాగా నాకు అలాంటి స్థితి నాకు వచ్చేసింది. ఎందుకంటే ఎవరో ఉన్నట్టు మాట్లాడుకునేదాన్ని. నా పక్కన ఎవరు ఉండరు, నా బాధ ఎవరు చూడకూడదు, కానీ నేను మాత్రం ఆ బాధ అనుభవిస్తూ ఉండేదాన్ని. అలా ఉంటున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి, ఆదివారం నాడు దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని కన్నీరు కార్చి ఏడుస్తున్నాను. సౌండ్ బయటకు రావట్లేదు, లోపల కుమిలిపోతున్నా. ప్రభువా, చిన్నప్పటి నుంచి నా జీవితంలో పాలు తాగే వయసులోనే అమ్మ చనిపోయింది, కొంచెం ఊహ తెలియంగానే నాన్న చనిపోయారు. అంతో ఇంతో మరి యవ్వన కాలం అంతా కూడా శ్రమల మధ్య, కష్టాల మధ్య, రోగాల మధ్య, కడుపు నిండా తిండి లేక ఎన్నో కష్టాలు, నిందలతో నేను వచ్చాను.
కనీసము మరి ఏ కట్నం లేకుండా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడి నుంచైనా సంతోషంగా ఉందంటే చనిపోతానన్నారు. కానీ నీవు నన్ను ఎన్నుకొని చనిపోయే నన్ను బ్రతికించావు, ఇన్ని సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇచ్చావయ్యా. కానీ ఇంత చేసిన నీకు నాకు సంతానం ఇవ్వటం అసాధ్యం కాదు. హల్లెలూయా. విశ్వాసముతో ప్రభువా నేను నిన్ను అడుగుతున్నా, నేనెవ్వరిని అడగట్లేదు. మా అమ్మ నన్ను విడిచిపెట్టెళ్ళారు, కానీ నువ్వు నన్ను విడిచిపెట్టలేదు. నాకు సంతానం కావాలి, నా గర్భం తెరవాలి. నాకు తెలుసు నా గర్భసంచి కుళ్ళిపోయిందని తెలుసు, నాకు ప్రతిరోజు బ్లీడింగ్ అవుతుందని తెలుసు, నేను ఆ బాధ అనుభవిస్తున్నానని తెలుసు. కానీ నా నమ్మకం ఏంటంటే నా దేవుడికి అసాధ్యమైనది లేదు, దేవుడికి సమస్తము సాధ్యము. నా దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడని నమ్మానండి. నమ్మి ఏడుస్తూ ఏ పరిశుద్ధ గ్రంథంలో హన్నమ్మ ప్రార్థన చేస్తే సమయాలు నివ్వలేదా? నా గర్భాన్ని తెరిచి నాకు సమయాలు నివ్వు, నాకు అబ్బాయి కావాలి, నీ సేవకి ఇస్తాను. ఖచ్చితంగా దేవునితో పెనుగులాడతానండి. ఎవరికి తెలియదు నా బాధ. అయితే ఆరాధన జరుగుతున్న క్రమంలో ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో నుంచి సేవకులు ఆత్మపూర్ణులైన ఒక ప్రవచనం రిలీజ్ చేశారు. అనేక వేల మంది సంఘం అండి, వేల మంది సంఘములో సంతానం లేని వాళ్ళు అనేకులు ఉంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నన్ను తాకింది. హల్లెలూయా. నేను పరిశుద్ధాత్మతో నింపబడి, ఇక్కడ ఒక సహోదరి రక్తస్రావ వ్యాధితో బాధపడుతుంది. దేవుడు ఆ వ్యాధిని పిండంగా మార్చబోతున్నాడు. నువ్వు విశ్వాసంతో నీ గర్భం మీద చేపెట్టుకోనంగానే వెంటనే ఒక బాల్ విసిరినప్పుడు ఎలా క్యాచ్ పట్టుకుంటామో ఆ వాగ్దానం సూటిగా నా హృదయంలోకి చొచ్చుకొని పోయిందండి. హల్లెలూయా. ఆత్మతో నింపబడ్డ భాషలు మాట్లాడుతున్నా, దేవా నాతోనే నువ్వు మాట్లాడుతున్నావు, నాతోనేనయ్యా నువ్వు అని చెప్పి నేను వెంటనే గర్భం మీద చేపట్టుకున్నా. సేవకులు అంత మాత్రమే కాదు, నువ్వు బిడ్డను ఎత్తుకున్నట్టు నమ్ము, మీదటికి నువ్వు బిడ్డతో ఇక్కడ యొక్క మందిరంలో ఉంటావనగానే వెంటనే నేను విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ అదే విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నానండి. దేవుడు ఆ నెలలోని నా గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని కనపరుద్దాం. మరి ఆ విధంగా దేవుడు నాకు యొక్క గర్భాన్ని తెరిచాడు. సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడూ అవుతుంది కాబట్టి నాకు రక్తస్రావం ముందుగా వెళ్ళిపోకూడదు. 3 నెలలు నిండేదాకా ఉందాము, 3 నెలలు నిండేదాకా ఉందాము, అప్పుడు హాస్పిటల్కి వెళ్దామని 4వ మాసం వచ్చాక హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్తే నాతో ఎవరు లేరు. నా భర్త వచ్చి బయట హాస్పిటల్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ స్కానింగ్ తీసి చెప్పిన సంగతి, బేబీ అయితే ఉంది కానమ్మా, బేబీకి హార్ట్ బీట్ లేదు, అబార్షన్ చేయాలని చెప్పారండి. ఎంతో కన్నీరు కార్చి మొర్రపెట్టి దేవుని దగ్గర పొందుకున్నటువంటి వాగ్దానం అది. అయితే డాక్టర్ ఏమంటున్నారు, అబార్షన్ చేయాలన్నారు. ఇదేంటి ప్రభువా, నీ దగ్గర నేను వాగ్దానం పొందుకున్నాను కదయ్యా, నువ్వు అబద్ధికుడు కాదు కదయ్యా, నీ మాటల్లో సున్నైన పొల్లైన తప్పిపోదు కదయ్యా, నా జీవితంలో నేనెందుకు పొందుకోలేకపోతున్నా, నాకెందుకు ఈ బలహీనత? డాక్టర్లు అంటున్నారు, అమ్మ ఆల్రెడీ 4వ మాసం వచ్చేసింది, ఎక్కువ లేట్ చేస్తే తల్లి బిడ్డకు ప్రమాదం, వెంటనే అబార్షన్ చేయించుకో, ఇబ్బంది, అడ్మిట్ అవుతావా, ఎవరైనా వచ్చారు నీతో పాటు అంటే ఎవరు రాలేదండి, నేను ఒక్కదాన్నే వచ్చా, ఎవరైనా తీసుకొని మా వాళ్ళని తీసుకొని సాయంకాలం రేపు వస్తానండి అని చెప్పి ఏడ్చుకుంటూ నా గుండెలో రాయి పడినంతగా, ఇదేంటి ప్రభా, నేను పడుతున్న ప్రయాసాన్ని, పడిన కష్టాలు, నేను ఏడ్చిన ఏడుపు, నా శ్రమలన్నీ కూడా నా కంటి ముందు ఇట్లా ఒక్కొక్కటి, కానీ వాటన్నిటిలో దేవుడు చేపట్టుకొని దాటించుకొచ్చాడు కదా, ఈ శ్రమలో కూడా నన్ను దాటిస్తాడు. ఇంటికి వెళ్ళి నా భర్తతో చెప్తే, సరే నీ ఆరోగ్యానికంటే ముఖ్యం కాదు కదా, అబార్షన్ చేపించేసుకో అన్నారు. కానీ నేనైతే దానికి ఒప్పుకోలేదండి. దానికి ఒప్పుకోకపోగా నేను దేవుని సన్నిధిలో 3 రోజులు ప్రకటించుకున్న ఉపవాసం. 3 రోజులు అయ్యా నేను ఏది కూడా కటిక ఉపవాసం 3 రోజులు నేను ఉంటానయ్యా, నాకు సహాయం చెయ్యి. ఇందాక బ్రదర్ గారు వాక్యం చెప్తూ అన్నారు కదా, మనం దేవుని దగ్గర పొందుకోవడానికి మనుషులకు అసాధ్యమైనది, డాక్టర్లకు అసాధ్యమైనది, ఎవరి వల్ల కానిది చేయగలిగిన సమర్థవంతుడైన దేవుని దగ్గర నువ్వు పొందుకోవాలంటే నీ శరీరంలో ఉన్న బలహీనతలను ఒప్పుకొని ఆయన దగ్గర మనం ఏది విడిచిపెట్టాలో ఒప్పుకొని ప్రార్థన చేయడానికి ఒక నిదర్శనం, నీ యొక్క సాక్ష్యం అండి. అయితే దేవా నేను 3 రోజులు ఉపవాసం ఉంటానయ్యా, నాకు కార్యం చెయ్యాలి, నువ్వు నాకు మాట ఇచ్చావు, మీదటికి బిడ్డనెత్తుకొని సంఘానికి వస్తానన్నావు, ఇప్పుడు నేను అబార్షన్ చేయించుకుంటే నేను ఎక్కడి నుంచి రావాలి బిడ్డనెత్తుకొని నాకని చెప్పి నేను ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ 3 రోజులు ఉపవాసంలో ఉన్నానండి. 3 రోజులు ఉపవాసంలో ఉంటే నా యొక్క బలహీనతలు దేవుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి, ఒక్కొక్కటి. దేవునికి వ్యతిరేకంగా నేను చేసిన పనులు, దేవునికి వ్యతిరేకంగా నటించే భక్తి చేసేదాన్ని, మనుషుల్ని మోసం చేసేదాన్ని, సేవకులు మందిరానికి వెళ్ళేటప్పుడు తెల్లటి చీర కట్టుకొని మందిరం లోపలికి వెళ్ళేదాన్ని,
బయటకు వచ్చినప్పుడు మా చుట్టాల ముందు ఒకలాగా ఉండేదాన్ని, మందిరానికి వెళ్ళినప్పుడు ఏమీ పెట్టుకోకుండా వెళ్ళేదాన్ని. మరి లోకానికి మన బంధువుల ఫంక్షన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అందరిలాగా అలంకరించుకొని విస్తారముగా అలంకరించుకొని వెళ్ళేదాన్ని, వాక్యం వినేదాన్ని, సేవకుల ముందు గొప్ప గొప్పగా ప్రార్థనలు చేసేదాన్ని, పాటలు పాడేదాన్ని. కానీ శక్తిని ఆశ్రయించేదాన్ని కాదు. నా యొక్క బలహీనతలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవా నాలో బలహీనతలు ఉన్నాయా, నేను నిన్ను మోసం చేస్తున్నానయ్యా, సేవకుల్ని మోసం చేస్తున్నానయ్యా, నా చుట్టూ ఉన్న వారిని మోసం చేస్తున్నా, నాలో అనేక అవిధేయతలు ఉన్నాయ్యా, నేను ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నానయ్యా. సినిమాలు మానేశాను కానీ దొంగచాటుగా తలుపులు వేసుకుని సీరియళ్ళు టీవీలో అవి చూసుకుంటూ ఉండేదాన్ని. నాలో అనేక బలహీనతలు దేవుడు నా కళ్ళకు కట్టినట్టు చూపించినప్పుడు వాటన్నిటిని ఒప్పుకొని, దేవా నేను ఒక్కటే చెప్తున్నాను, నువ్వు నాకు బలహీనతలు చూపించావు, నేను వాటన్నిటిని విడిచిపెడుతున్నా. నాకు అబ్బాయి కావాలి, ఏదో గర్భఫలం ఇచ్చావులా అమ్మాయి అబ్బాయి అని నేను అడగల, నాకు అబ్బాయి కావాలి, అబ్బాయిని నీ సేవకి ఇస్తాను, అబ్బాయి పేరు అభిషిక్త్ అని పెట్టుకుంటా. ఎప్పుడు 4వ మాసంలో అబార్షన్ చేయాలంటుంటే 3 నెలలు నిండాయి, అబార్షన్ చేయాలని డాక్టర్ చెప్తే నేను దేవుని దగ్గరకు వచ్చి చెప్పే మాట ఏంటి, నాకు అబ్బాయి కావాలి, అబ్బాయికి అభిషిక్త్ అని పేరు పెట్టుకుంటా, ఎంతన్నా చదివిస్తా, గొప్పగా చదివిస్తానయ్యా, నీ సేవకిస్తా, ఎందుకంటే ఉన్నతంగా నా బిడ్డ నీ సేవ చేయాలి, పెద్ద పెద్ద చదువులు చదివించి నీ సేవకిస్తానయ్యా. ఎవరన్నా ఈ లోకం వింటే పిచ్చిదాన్ని అనుకుంటారు. ఈ లోకం ఆ మాటలు వింటే ఒక పక్క అబార్షన్ చేయాలంటే ఈమెదో చదువులు అంటుంది, సేవ అంటుంది, కొడుకు పేరు పెట్టుకుంది అనుకుంటారు. కానీ ఖచ్చితంగా నేను ఆ యొక్క తీర్మానం చేసుకొని ప్రార్థనలు ముగించుకొని దేవునితో నిబంధన చేసుకొని తిరిగి హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ మళ్ళీ స్కానింగ్ చేసి చెప్పిన సంగతి ఏదనంటే, బేబీ హెల్దీగా ఉంది, అబార్షన్ అవసరం లేదని చెప్పారండి. హల్లెలూయా. మరి ఆ విధంగా బాబు 4 కేజీలు ఉన్న బాబు అండి. మరి మామూలుగా అయితే మా ఆయాసం ఉన్న వాళ్ళు నార్మల్ డెలివరీ అవ్వటం కష్టం, డాక్టర్లు అయితే 4 కేజీలు బాబు ఉన్నాడు కాబట్టి ఆపరేషన్ పడినా కూడా మరి కష్టం అన్నారు. ఏ సమయంలోనైనా గుండె ఆగిపోవచ్చు, ఎందుకంటే నా శరీరం అంతా కుళ్ళిపోయిన శరీరం. అందరికీ గర్భవతులుగా ఉండటం వేరు, అందరూ డెలివరీ అవ్వటం వేరు, కానీ నా శరీరం అంటే ఒక పగిలిపోయిన కుండ, ఒక అద్దము మరి పగిలిపోతే నెర్రిచ్చి ఎలా ఉంటుందండి, ఓటికుండ దేనికైనా పనికి వస్తుందా, అది ఊరికే బయట పెంట కుప్పలు పడేయటానికి ఆ ఓటికుండ పనికి వచ్చేది. కానీ పడవేయవలసిన అద్దము, ఓటికుండ, పెంట కుప్ప మీద పనికి మాలిన నా జీవితాన్ని దేవుడు ఎన్నుకొని అసలు నా యొక్క జీవితము ఆయుష్ లేదు, జీవము లేదు, చనిపోతానని డాక్టర్లు చెప్పిన తర్వాత ఆపరేషన్ డాక్టర్ల యొక్క ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి, ఆలోచనలన్నీ రద్దు చేసి 4 కేజీలు ఉన్న బాబు నార్మల్ డెలివరీతో దేవుడు నాకు అనుగ్రహించారండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నాకు బాబునిచ్చాడో వెంటనే, ప్రభువా నేను నా కుమారుడు సేవ చేస్తాడు, సేవకు అప్పగిస్తా, కానీ నేను నీ సాక్ష్యాన్ని ప్రకటిస్తానని బాబు 2008లో పుట్టాడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రాంతాలలో సేవ చేయడానికి దేవాది దేవుడు కృప చూపి ఉంటున్నారు. హల్లెలూయా. మరి 2012లో మరి పాప కావాలనుకున్నప్పుడు దేవుడు పాపనిచ్చాడు. ఎవరండి ఒకప్పుడు తినటానికి మరి ఎదురు చూసే నా పరిస్థితి, దేవుడు నాకు మరి ఇక్కడికి నేను తినడానికో లేకపోతే పొట్టకుట్టి కోసమో ఆ యొక్క కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి రాలేదండి. దేవాది దేవుడు నంద్యాలలో నాకు 3 బట్టల షాపులు ఇచ్చాడండి, సొంత ఇల్లు ఇచ్చాడు, అంతో ఇంతో కొంచెం ఆస్తి ఇచ్చాడు, ఇంట్లో అన్ని సామాను ఉన్నాయి, అన్నీ కలిగి దేవుని యొక్క పిలుపు మేరకు 2017లో 40 రోజులు ఉపవాసం ఉండి, ఆ తర్వాత 21 రోజులు 3 సార్లు ఉండి, ఇది 4వసారి అండి నేను ఉపవాసం ఉండటం. దేవుని చిత్తం మేరకు ఆయన దర్శనాన్ని బట్టి, స్వరాన్ని బట్టి, లేఖనాన్ని బట్టి తొందరపడి నేను చేయలేదండి. కొన్ని సంవత్సరాలు ఆయన దగ్గర కనిపెట్టి, అయ్యా ఎక్కడికి వెళ్ళాలి, విజయవాడ వస్తే సొంతూరు అని వెళ్ళిపోయింది అనుకుంటారయ్యా, ఎక్కడికి వెళ్ళామన్నా నేను వెళ్తానయ్యా అని ఆయన దగ్గర పెనుగులాడి ఆయన చూపించిన చోటుకి ఆ యొక్క ఈ చుట్టుపక్కల ప్రాంతము దేవుడు నాకు 2017లో చూపించాడండి. ఏదో ఇక్కడికి వచ్చేసి ఉండిపోవాలి, నాకేదో పొట్టకూటి కోసమో లేకపోతే ఏది గత్యంతరం లేక ఇక్కడికి రాలేదండి. దేవుని యొక్క పిలుపు కోసం ఉన్న అన్నీ కూడా వదిలిపెట్టి కొన్ని వంట సామాను చేత పట్టుకొని, మరి నాకున్న బలహీనతలు బట్టి అయితే అండి, నాకు బ్లడ్ ఎప్పుడు కూడా 6 పాయింట్లు మాత్రమే ఉంటుంది. నేను ఉపవాసం ఉంటున్నానంటే డాక్టర్లు చెప్పే పరిస్థితులు బట్టి అది అసాధ్యము. నా యొక్క పన్ను ఇప్పటికీ కూడా అండి, నిన్నగాక మొన్న పన్ను ఊడిపోయి చేతికి వచ్చింది, కింద మొత్తం పెట్టుడు పళ్ళు అండి నావి. నేను బలహీనురాలనే, కానీ బలమైన ఆత్మతో అభిషేకించి
ఈ రోజుకి 21 రోజులు ఉపవాసం అంటే 1 గంట సమయం పెట్టుకున్నా. మామూలుగా అరటిపళ్ళో ఇడ్లీయో ఏదో తింటారని అంటారు కదా, ఏమి ఒక పంటితో కూడా కొరకకుండా 1 గంటలోని నేను పండు తిన్నా, ఇడ్లీ తిన్నా, ఏమి తిన్నా గంట టైం ముళ్ళు దాటితే ఎవరో నన్ను భయపెడతారని కాదు, ఎవరో నన్ను ఏదో చేస్తారని, నా దేవునికి నేను నిబంధన కలిగి ఉండాలి, నా దేవుని కోసం నేను పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి పరిశుద్ధంగా ఉండాలని ఇలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఎవ్వరు లేరు. కానీ దేవుడు ఇంతమందిని సమకూర్చి ఇంతమందిని ప్రేమించే వాళ్ళని ఈ సందులోకి వస్తే అమ్మ పలకరిస్తారో లేదో ఏమని అంటారేమో, నార్మల్గా నాకు ఇక్కడ నిలబడినప్పుడు మాత్రమే మాట్లాడగలను. విడిగా ఇప్పటిదాకా నేను చాలామంది నేను ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, మాట్లాడటానికి నాకు శక్తి సరిపోదు, భయం ఎవరేమంటారోనని. కానీ దేవుడు అనేక ప్రాంతాలలో ఇంత గొప్పగా వాడుకుంటున్నాడంటే ఆయన యొక్క మహాకృప. హల్లెలూయా. నాకు దేవుడు ఒక కాన్ఫరెన్స్ కాల్ పరిచయం ఇచ్చాడండి. 2020 నుంచి స్టార్ట్ చేశాము. దాదాపుగా 100 మంది పైన ఉన్నారు. ఎక్కడి నుంచి అండి? మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి, తెలంగాణ నుంచి. ప్రతి దినము తెల్లవారుజామున 4 గంటల నుండి మాకు ప్రార్థన మొదలవుతుంది. ప్రత్యక్షంగా ఎవరు రారు, అందరూ కూడా ఫోన్లోనే ప్రార్థన చేస్తారు. ఎందుకు ఇదంతా నేను చెప్పాను అంటే, సేవకులు మరి ఉన్నతమైన వారు వచ్చారు, కానీ ఇంతవరకు నా సాక్ష్యం పంచుకోలేదు. ఒక్కసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అతి కొద్ది కాలంలో వెళ్ళే లోపల నా దేవుడు నాకు చేసిన మేళ్లను, నా జీవితంలో చేసిన అద్భుతాన్ని, చనిపోయే నన్ను దేవుడు ఎలా బ్రతికించాడో, తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయినప్పుడు, నా తల్లి చనిపోయేటప్పుడు అండి కిరసనాలు పోసుకొని చనిపోయిందండి. అప్పటికి మా అమ్మకి మేము 3 సంతానం, నేను ఇంకా పాలు తాగుతున్నా. మా నాన్నతో తాగి గొడవ పడుతున్నాడని మా నాన్నని బెదిరిద్దామని కిరసనాలు పోసుకుందండి. మరి ఏదో బెదిరిద్దాం అనుకుంది. ఆ గంట సేపు నాని అగ్గిపుల్ల అలా గీసింది. ఒక బాంబు పేలినట్టుగా పేలి వెనక కొబ్బరి చెట్టుతో సహా అమ్మ కాలిపోయింది. ఆ నాన్న మరి అమ్మను వాటేసుకున్నాడు. నాన్నకి కూడా కాళ్ళు చేతులు మొత్తం కాలిపోయాయి. ఆ తర్వాత ఆయన ఆ యొక్క గాయాలు మానేసరికి సంవత్సరం దాటిపోయింది. ఆ తర్వాత కొంచెం త్రాగుడు మానాలని ఆ మాల వేసుకుని ఉన్నప్పుడే ఆ యొక్క బుగ్గకి పుండు వచ్చిందండి. ఎందుకంటే భయంకరంగా మందు తాగేవాడు, సిగరెట్లు కాల్చేవాడు. బుగ్గకి పుండు పడింది. ఏంటి ఆ పుండు అని డాక్టర్ల దగ్గరికి వెళ్తే బుగ్గ క్యాన్సర్ అన్నారండి. తెలిసిన కొద్ది కాలంలోనే మా నాన్నకి బుగ్గ మొత్తం తినేసి ఆయన అంత దూరంలో ఉంటే సీమో రక్తం కారుతూ దుర్వాసన వస్తూ ఉండేది. మా అమ్మగారు కిరసనాలు పోసుకొని చనిపోతే మా నాన్నగారు ఎక్కడ చనిపోయారో తెలుసండి? విజయవాడ శ్మశానానికి వెళ్ళి అక్కడే చనిపోయారండి. ఎందుకంటే అమ్మ లేదు. ఇక్కడేమో అద్దె ఇళ్ళు, ఎవరింట్లోకి రానియరు. ఆయనకి చనిపోతానని ముందే తెలుసు అనుకుంటా. శ్మశానానికి వెళ్ళి ఒక అనాథ శవంలాగా చనిపోతే అక్కడ ఉన్న వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు మా వాళ్ళకి కబురు పెట్టారండి, పలానా వ్యక్తి ఇక్కడ అనాథ శవం పడి ఉంది, మేము కరెంటు మిషన్లు, అనాథ శవాలని కరెంటు మిషన్లు వేస్తారంట. మా నాన్నగారి శవాన్ని అలా కరెంటు మిషన్లు వేయాలనుకున్నారు. అలాంటి భయంకరమైన నా దుస్థితి అండి. చిన్నప్పుడు నాకు స్వీట్స్ అంటే ఎంతో ఇష్టం. అబ్బా స్వీట్లు తింటే ఎంత బాగుంటాయి, అది తింటే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుంది అనుకునేదాన్ని. తినలేని పరిస్థితి. దేవుడు ఒకప్పుడు ఎంతో అనుభవించిన నా కింద షాపులు ఇచ్చి పని వాళ్ళ నుంచి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. కుళ్ళిపోయిన నా గర్భాన్ని తెరిచి శ్రేష్టమైన సంతానం ఇచ్చాడు. ఎండిపోయిన నా ఎముకలకు జీవాన్ని ఇచ్చాడు. నేను ఏదో కులానికో మతానికో వేరే వాళ్ళకి ఎవ్వరికి నేను చెప్పట్లా. నా దేవుడు ప్రేమ. మా అమ్మ నాన్న నన్ను విడిచి వెళ్ళినా, నా యొక్క సమస్యలు ఎవరు తీర్చకపోయినా, ఎన్ని హాస్పిటల్కి తిరిగానో నా దగ్గర ఇంకా రిపోర్ట్స్ ఉన్నాయండి. ఇప్పటికీ హాస్పిటల్ ఉంది. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా బ్రతకును అని చెప్పారు. మీరు వచ్చి చూస్తే లోపల ఎముకలు మీకు కళ్ళకు కనపడవు కదా, నా పళ్ళను చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా కాదా అన్నది. మరి ఇలాంటి బలహీనమైన నన్ను బలపరిచి దేవుడు నన్ను ఇంత విధంగా వాడుకుంటున్నాడంటే, మరి నా భర్త అంత పూజలు చేసేవాళ్ళు కదా, నా భర్త బావగా మరి మా అత్తయ్య గారు ఒకప్పుడు తిట్టింది, తక్కువ కులం వాళ్ళ దేవుని తెచ్చి ఇంట్లో పెట్టావు, మా ప్లేట్లో పెట్టావు, మా మంచం మీద కూర్చోబెట్టావు అని తిట్టేది. ఆమెను కూడా అండి, ఆమె అనేది మరి వాళ్ళు వెళ్ళిపోయాక నాకు కొన్ని రోజులు గొడవ ఉండేది. కానీ ఆ స్థితిలో నేను చెప్పా, అత్తయ్య చనిపోయే నన్ను దేవుడు బ్రతికించాడు, అయిపోయిందండి. అయితే దేవుని నమ్ముకో, ఒక్కసారి రా మందిరంలో నువ్వు అడుగు పెట్టు. ఆమెకి డాక్టర్ ఏం చెప్పారంటే మోకాళ్ళు మొత్తం అరిగిపోయాయి, ఈమెకి ఆపరేషన్ చేసినా కూడా సెట్ అవ్వదన్నారు. అలాంటి స్థితిలో మా అత్తయ్య గారికి నేను దేవుడి గురించి చెప్పినప్పుడు, ఆమె వచ్చినప్పుడు ఆమె మొత్తము కూడా, ఆమె ఫస్ట్ ఇష్టపడలేదు మందిరంలో అడుగు పెట్టడానికి.
తర్వాత ఆమెకున్న పరిస్థితిని బట్టి ఆమె దేవుడిని నమ్ముకున్న తర్వాత ఇప్పటికీ మొన్న కూడా పోయిన నెలలో వచ్చి వెళ్ళిందండి. ఇప్పటికీ 14 సంవత్సరాలు ఆమెకు దేవుడు లేడి పిల్లవలే ఆమెకి మోకాటి బలాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. మా అత్తయ్య గారు మారిపోయి, అందరూ మారిపోయి, మా కుటుంబం అంతా దేవుని పని చేయడానికి ఎక్కడో రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చాము అంటే ఆయన నన్ను బ్రతికించాడు. నాలాగా ఎంతమంది త్రాగుబోతు భర్తల చేత, ప్రేమించే వాళ్ళు లేక, అప్పుల సమస్యల చేత, అమ్మా నాన్న మరి స్థితిలో లేక మరి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, సంతానం లేని వారు ఎంతమంది ఉన్నారు, వ్యాధులతో బాధపడేవారు ఎంతమంది ఉన్నారు. నా దేవుడు ఎల్ల కాలాల సజీవుడైన దేవుడు, మారని మార్పు లేని దేవుడు, ఆయన సజీవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన అప్పటి కాలంలో పరిశుద్ధులకు కార్యం చేశాడు. ఇప్పటికీ కూడా ఆయన సజీవుడుగా ఉండి నన్ను సజీవ సాక్షిగా, సహోదరుని సజీవ సాక్షిగా, ఇక్కడ ఉన్న మీ అందరి జీవితాలను సజీవ సాక్షులుగా నిలబెట్టి ఎన్నుకొని వాడుకుంటున్నాడు. ఎవరినో మార్చడానికి కాదు, కానీ మన దేవుని ప్రేమను ప్రకటించి నశించిపోవలసిన మన ఆత్మలను రక్షించుకొని అనేకులు ఎవరైతే మాకెవరు సహాయం చేస్తారు, మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, మాకు ఎవరు ఈ ఆపదలో, అప్పు కోసం ఎవరింటికైనా వెళ్తాం, ఆరోగ్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళకపోయి నువ్వు ఉన్న చోటనే యేసయ్యా నాకు సహాయం చేయవా, నువ్వు దేవుడు వంట కదయ్యా, నా జీవితంలో ఈ కార్యం చెయ్యవా అని ఒక చిన్న మాట అడిగితే దేవుడు మన జీవితాలు మార్చడానికి సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే గంటన్నర ఉంటుంది, నాకు సమయం అయిపోయింది. దేవుడి కొద్ది సాక్ష్యాన్ని మీ అందరి హృదయాలలో వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మరి మన మధ్యలో ఉన్న సంధ్యకు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. సమయం అయిపోయిందండి, 2:30 అయింది, క్షమించండి. ఇంకా చివరి ప్రార్థన చేసుకొని మనం భోజన కార్యక్రమంలోనికి వెళ్దాము. ప్రతి ఒక్కరు కూడా శబ్ద తరంగాల ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా భోజనానికి రండి. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇప్పటిదాకా మా అందరికీ సహకరించి ఓపికతో విన్నందుకు మీకు వందనాలు. దేవాది దేవునికి స్తోత్రాలు. మరి దూరంగా ఇళ్ల ముందు కూర్చొని వింటున్నారు వారందరూ కూడా భోజనానికి రావాలని నేను కోరుకుంటున్నాను. చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.